మన టాయిలెట్ కమోడ్. ఆ కమోడ్ వచ్చేసి 11 లక్షలు, బాత్ డబ్బు వచ్చేసి ఒక 36 లక్షలు, బెడ్ మసాజ్ టేబుల్ వచ్చేసి 8.5 లక్షలు అంట. టేబుల్, మసాజ్ టేబుల్, థాయ్ మసాజ్, ఇలాంటి ఇంకా చాలా అద్భుతమైన వింతలన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ మనలో ఏమని మాట్లాడతారంటే మా బొత్స దాన్ని సీఎం కార్యాలయంగానో, లేదంటే గవర్నర్ కార్యాలయంగానో, లేదంటే ప్రధాని మోడీ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ విశాఖపట్నం వచ్చినప్పుడు వారి కార్యాలయంగా కూడా వాడుకోవచ్చు అని మాట్లాడతాడు. వినిపుద్దును, వినిపించినా ఏమో అర్థమై సవదు మనకి. కాదే బొత్స, నీకు 4 ఒకటే మనం అనుకున్న బుర్ర కూడా మనమే. రాష్ట్ర రాజధాని అమరావతి అయినప్పుడు సీఎం కార్యాలయం వైజాగ్లో ఎందుకు ఉంటుందయా? గవర్నర్ గారి కార్యాలయం వైజాగ్లో ఎందుకు పెడతారయ్యా? ఎప్పుడో 3 ఏళ్ళకి ఒకసారి, 4 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి భవనాన్ని నిర్మించాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏమైనా కొంచెమైనా కానీ బుద్ధి ఉందా అసలు నీకు? ఏమైనా మీకైనా కొంచెమైనా బుద్ధి ఉందా? ఏమైనా ఇంతకుముందు హరిత రిసార్ట్లు అని చెప్పేసి ఉండేయండి. వాటి వల్ల సంవత్సరానికి 10 నుంచి ఒక 16 కోట్ల రూపాయలు, 17 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. వాటిని పడగొట్టేశారు. వాటిని పడగొట్టేసి మేము టూరిస్టుల కోసం లేదంటే పర్యాటకుల కోసం ఒక పెద్ద అద్భుతమైన భవనాలు నిర్మించేస్తామని చెప్పారు. వంక కట్టుకున్నది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ఉండడానికి. ఏమయ్యా 7 బ్లాకుల్లో 7 బెడ్రూములు దేనికయ్యా? పెద్ద పెద్ద మంచాల దేనికి? బాత్ డబ్బులు దేనికి? కమోడ్లు దేనికి? అంటే ఉండొచ్చు, ఉండకూడదని చెప్పి నేను అన్నట్లా. అంత పెద్ద భవనాల్లో బాత్రూమ్లు వద్దంటే నేను అన్నట్లా. లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎవరికి ఇచ్చేద్దామని? ఏంటి సీఎం కార్యాలయం కింద వాడేయాలి దాన్ని? తలకేమన్నా పని చేస్తుందా? ఖర్చు 5,000 కోట్ల రూపాయల, దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటయ్యా? మీరు చెప్పింది ఏంటి? పర్యాటకకు సంబంధించిన భవనాలు, అవునా? మనం చెప్పింది అలాగే కదా. దగ్గర చేసినది ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఇదే, ఇక్కడి నుంచే పరిపాలించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే ఆ కొంపలో ఉంటూ ఆ సముద్రాన్ని చూస్తూ ఇక్కడి నుంచి పరిపాలించేస్తాడని మాట్లాడారు. ఇవాళ ఏంట్రా అంటే ఇలా సలహాలు ఇచ్చేస్తున్నారు. ఇది 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వచ్చే ప్రధానమంత్రి గారికో లేదంటే రాష్ట్రపతి గారికో వాళ్ళ కార్యాలయం కింద కానీ లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కానీ వాడేసుకోవాలంట. 1 రోజు 2 రోజులకి. వెనకడికో సామెత ఉంది, 1 రోజు వేసానికి మీసాలు తీసుకున్నట్టు. అలాగా వాళ్ళు ఎప్పుడో 5 ఏళ్ళకో లేదంటే 3 ఏళ్ళకో ఒకసారి వస్తారో మనం 500 కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టేయాలి. దాని మెయింటెనెన్స్ ఖర్చే నెలకు 2-3 లక్షలు తేలుతుందని చెప్పేసి ఒక పక్కన బాధపడుతుంటే కవర్ చేయడానికి కొంచెం సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు. ఇది సీఎం కార్యాలయమా? వైజాగ్లోనా? రాజధాని ఎక్కడయా? అమరావతి కదా రాజధాని. సీఎం కార్యాలయం ఎక్కడ ఉంటుంది? అక్కడ కదా ఉండేది. గవర్నర్ గారి కార్యాలయం ఎక్కడ ఉంటుంది? అక్కడ కాదు ఉండేది కార్యాలయం. వైజాగ్లో ఎందుకు ఉంటుందా? వైజాగ్లో ఎందుకు కట్టారు మీరు? అక్కడ ఎందుకు కట్టారు మీరు? చేసిన యాదవ పనికి మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటే. అది చెప్పాలి కదండి ప్రజలకి. ఇగో మేము దీని గురించి కడుతున్నాము, కట్టే ముందు చెప్పాలి. కట్టే ముందు చెప్పలా? పోనీ 1-2 అంటే కాదు, 500 కోట్ల రూపాయలు. అరే దేని గురించి కట్టారే పోనీ అదైనా చెప్పారంటే అది కూడా చెప్పలా. ఎన్నికల ముందు మీ నాయకులు, మీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం, పోస్టులు, అదే సకల సౌకర్యాలు, 1 కాదు 2 కాదు, సకల సౌకర్యాలు అందులో అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల సొమ్ము కాబట్టి. చెప్పాను కదా ఇందాక, మనమే 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని ఒక భ్రమలో బతికేసి ప్రజల ధనాన్ని అలా బూడిదపాలు చేసాడు. ఇప్పుడు ఎవరికైనా అద్దెకిద్దామన్నా, ఎవరికైనా ఇచ్చేద్దామన్నా ఎవడిస్తాడే? ఓ పని చేయండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వానికి ఒక లేఖ రాయమనండి. మీరు మాటకి పదే బాధపడిపోతున్నారు కదా. 480 కోట్ల రూపాయలు అయిపోయిందను, 500 కోట్ల రూపాయలు అయిపోయిందను. ఆ 500 కోట్ల రూపాయలు ప్లస్ ఆ స్థలానికి సంబంధించిన ఖరీదు మొత్తం కలిపి నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు అమ్మేయండి అని చెప్పేసి కొనేసుకోమనండి. ఎలా ఉంది ఐడియా? బాగానే ఉంది కదా.
ఇంకొకటి ఎవడో మేధం మాట జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చేయచ్చు కదా, రాసి ఇచ్చేస్తారు అబ్బాయి. జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చేస్తానికి అభ్యంతరం లేదు, కానీ ఆ నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో 500 కోట్ల రూపాయలు, అది ఆ స్థలానికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ప్రభుత్వ రేటే అది ప్రభుత్వానికి చెల్లించేసి ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు రిజిస్ట్రేషన్ చేయించేసుకోమనండి. ప్రతి ఒక్కడు అద్భుతమైన భవనం, 500 కోట్ల రూపాయలు పెడితే అద్భుతమైన భవనమే ఉంటుంది. నేను పూరి గుడి చేస్తారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పించి కొడతారు. నువ్వు 1-2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలా, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, దేనికి ఉపయోగం లేదా భవనం. ఇప్పుడు ఎవడు వచ్చి ఉండిపోతాడు? ఎవరై వచ్చి ఉండేది అందులో? అంటే ఓన్ బ్రహ్మాండమైన రిసార్ట్లు ఉండేవి అక్కడ, ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. వాటిని పడగొట్టేసాడు, నేలమట్టం చేసేసాడు, ఉండటానికి కొంప కట్టేసుకున్నాడు. ఇవాళ కవర్ చేస్తానికి వీళ్ళకి తలా తోక లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అయితేనంట సీఎం కార్యాలయం వైజాగ్లో పెట్టుకోవాలంట, గవర్నర్ గారి కార్యాలయం వైజాగ్లో పెట్టుకోవాలంట. ఎప్పుడో 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తారు ప్రధానమంత్రి కానీ లేదంటే రాష్ట్రపతి కానీ. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళన్నా ఉంటారు కదా అని మాట్లాడుతున్నారు. మినిమం మీ పీత బుర్రలకి మీకు అర్థం కాకపోయినా కనీసం చూసే జనాలని నవ్వుకుంటారని చెప్పేసి ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఎవడైతే చెప్పింది మీకు అసలు? పైగా సలహాలో అదనపు భారం, అది బూడిదపాలు చేసేసారు 500 కోట్ల రూపాయలు. మనం కట్టింది పీకింది సచ్చింది ఏమీ లేకపోయినా సరే బూడిదపాలు. ఇందులో అయితే ముందే ఒకటా 500 కోట్ల రూపాయలు కాదు, ఇంకొక 500 కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ అర్జెంటుగా మనం వైజాగ్ వెళ్ళి పరిపాలించేయాలి. అక్కడ ఉన్న సంపదన మొత్తం దోచేసుకోవాలి. చక్కగా సముద్రం ఉంది మనకి, ఇన్పుట్ ఎక్స్పోర్ట్ బాగుంటుంది, మనం అన్ని రకాల వ్యాపారాలు చేసేయచ్చు. వైజాగ్లో భూములు కబ్జా చేయించేయచ్చు, ప్రభుత్వ భూములు బాగా ఉన్నాయి. మన పేరుని రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం, లేదంటే ఏదో ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి ఒక 100 ఏళ్ళకో లేదంటే ఒక 90 ఏళ్ళకో ఒక 30 ఏళ్ళకో లీజుకి ఇచ్చేసి వాటిని కూడా మనమే తినేయచ్చు. ఏదో తెలివితేటలు అన్నీ కూడా కన్నాలేసి తెలివితేట ఎక్కడ పోతాయి? మనకి ఆ తెలివితేటల నుంచి ఏమీ లేవు మనకి. పైగా ఆలోచన ఇక్కడ కూర్చో ఉపన్యాసాలు, అది మీరెందుకు గించుకుంటున్నారా? దీని మీద ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పమనంటే మీరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కదా సమాధానం చెప్పాలి, లేదంటే మంత్రి రోజా చెప్పాలి. అవునా? రోజా ఏం మాట్లాడింది?